ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 22వ శ్లోకము నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమవాప్తవ్యం వర్త ఏవ చ కర్మణి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికిను: ఓ అర్జున, ఈ 3 లోకాల్లో నాకు చేయవలసిన కర్తవ్యము ఏమీ లేదు. నాకు పొందవలసినది లేదు, సాధించవలసినది లేదు. అయినా నేను నా విధులను చేస్తూనే ఉంటాను. 23వ శ్లోకము యది హ్యయం న వర్తేయం జాతు కర్మణ్యతంద్రితః మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, నేను నా విహిత కర్మలను జాగ్రత్తగా చేయనిచో అందరు మనుష్యులు నా దారిని అన్ని విధాలుగా అనుసరిస్తారు. 24వ శ్లోకము ఉత్సీదేయురిమే లోకా న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తా స్యాం ఉపహన్యామి మా ప్రజాః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, నేను నా కర్తవ్యములను చెయ్యనిచో ఈ సమస్త లోకాలు నాశనమవుతాయి. జరిగే అల్లకల్లోలాలకు నేనే బాధ్యుడవుతాను మరియు మానవ జాతికి శాంతి లేకుండా అవుతుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః.